హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్లో ఒక డిఫికల్ట్గా ఉండేది ఏంటంటే క్రాస్ ఆల్డల్ కండెన్సేషన్. ఆల్రెడీ ఆల్డల్ కండెన్సేషన్ మన ఛానల్లో అప్లోడ్ అయ్యింది. సో ఇది ఏంటంటే క్రాస్ ఆల్డల్ కండెన్సేషన్. క్రాస్ ఆల్డల్ కండెన్సేషన్ అంటే జనరల్గా ఆల్డల్ కండెన్సేషన్ లాంటిదే, బట్ డిఫరెంట్ ఆల్డిహైడ్స్ ఆర్ డిఫరెంట్ కీటోన్స్ అని ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. అందులో అయితే ఐడెంటికల్ ఆల్డిహైడ్స్ అండ్ ఐడెంటికల్ కీటోన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, కొంచెం డిఫికల్ట్గా కనిపిస్తుంది, బట్ క్లియర్గా వింటే మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుంది. మన ఛానల్లో నెంబర్ ఆఫ్ కెమిస్ట్రీ క్లాసెస్, అలాగే మ్యాథ్స్ 2A, మ్యాథ్స్ 2B క్లాసెస్ ఉన్నాయి. అవి కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు చూడండి, సో ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడు క్రాస్ ఆల్డల్ కండెన్సేషన్ అంటే జస్ట్ ఈ మ్యాటర్ కూడా రాయాలి. మ్యాటర్ రాయకపోతే ఫుల్ మార్క్స్ అయితే వేయరు. చూడండి, ఇక్కడ ఆల్డల్ కండెన్సేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ బిట్వీన్ టూ డిఫరెంట్ ఓకేనా ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ అండ్ ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ కంటైన్ ఆల్ఫా హైడ్రోజన్. ఖచ్చితంగా ఆల్ఫా హైడ్రోజన్ ఐటమ్స్ అయితే ఉండాలి ప్రతి దాంట్లోనూ, లేకపోతే ఈ రియాక్షన్ జరగదు. ఓకే, ఇప్పుడు చూద్దాం. డిఫరెంట్ ఆల్డిహైడ్స్ ఫస్ట్ తీసుకుందాం. అంటే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. దీనికి ఎగ్జాంపుల్ మాత్రం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, క్లియర్గా వినండి. చూడండి, ఫస్ట్ ఒక ఎస్టాల్డిహైడ్ తీసుకుందాం. ఓకే, ఎస్టాల్డిహైడ్ ప్లస్ ఒక దీనికంటే అంటే ఇలాంటిది కాకుండా ఇంకో డిఫరెంట్ ఆల్డిహైడ్ తీసుకుందాం. ఒక కార్బన్ నెంబర్ ఎక్కువ తీసుకోండి, CH3 CH2 డబల్ బాండ్ OH. ఓకేనా, ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కలీ. ఓకేనా, NaOH తీసుకోండి. సో ఇప్పుడు ఇందులో మనకి ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయి అంటే 4 ప్రొడక్ట్స్ వస్తాయి. అంటే సెల్ఫ్ ఆల్డల్ ప్రొడక్ట్స్ వస్తాయి, అలాగే నెక్స్ట్ క్రాస్ ఆల్డల్ ప్రొడక్ట్స్ 2 వస్తాయి. ఇప్పుడు సపోజ్ మనం ఆల్రెడీ ఎస్టాల్డిహైడ్ తీసుకున్నాం కదా. ఎస్టాల్డిహైడ్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది చూడండి క్లారిటీగా. ఇప్పుడు ఎస్టాల్డిహైడ్ ఆల్రెడీ చెప్పుకున్నాం, బట్ ఒకసారి చూడండి. ఎస్టాల్డిహైడ్ ఇన్వాల్వ్ అయితే ఇది ఎలక్ట్రాన్ పెయిన్ విత్డ్రా చేస్తే ఇది ఆల్ఫా హైడ్రోజన్, ఇది ఆల్ఫా హైడ్రోజన్ కదా. సో ఎలక్ట్రాన్ పెయిన్ విత్డ్రా చేసి ఈ ఆల్ఫా హైడ్రోజన్ డొనేట్ చేస్తే వచ్చే ప్రోడక్ట్ ఏంటి చూడండి. అంటే CH3 చూడండి క్లారిటీగా, CH3 COH. ఇక్కడ H ఇక్కడ యాడ్ అయిందండి. నెక్స్ట్ ఇక్కడ బాండింగ్లో H ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ CH2 ఈ కార్బన్కి యాడ్ అయిపోతుంది, అంటే CH2. నెక్స్ట్ ఎవరున్నారు, C డబుల్ బాండ్ O. ఓకేనా, H. సో ఇలా ఒక ప్రోడక్ట్ వస్తుంది. అంటే ఆల్రెడీ ఆల్డల్ కండెన్సేషన్లో ఇది చెప్పుకున్నాం. అండ్ ఎస్టాల్డిహైడ్ ఇన్వాల్వ్ అయితే ఒక ప్రోడక్ట్ వస్తుంది, అలాగే ప్రొపనాల్డిహైడ్ ఇన్వాల్వ్ అయితే ఇంకో ప్రోడక్ట్ వస్తుంది. ఇది కూడా చూద్దాం. అంటే ఇందులో మనకి 4 ప్రోడక్ట్స్ వస్తాయండి క్రాస్ ఆల్డల్. ఇప్పుడు ఈ 2 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 సేమ్ కనుక ఇప్పుడు వీటి నుంచి ఒక ప్రోడక్ట్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇది చూడండి, ఇది ఈ ఎలక్ట్రాన్ పైన ఆక్సిజన్ విత్డ్రా చేస్తే ఇక్కడ జనరల్గా వీటిలో ఇది ఆల్ఫా కార్బన్, ఇది ఆల్ఫా కార్బన్. సో ఇక్కడ ఈ ఆక్సిజన్ ఎలక్ట్రాన్ పైన విత్డ్రా చేస్తే ఈ ఆల్ఫా హైడ్రోజన్కి డొనేట్ చేస్తుంది. అంటే మనకు వచ్చే ప్రోడక్ట్ ఏంటి చూడండి, CH3 ఇక్కడే ఉంది, CH2. ఓకే, నెక్స్ట్ COH ఇక్కడే ఉందండి, H ఉంది కదా. సో హెచ్ని కూడా మనం ఇలా రాసుకోవాలి. ఇక్కడ ఆక్సిజన్కి యాడ్ అయ్యే H ఇక్కడిది కనుక ఇక్కడ ఏముంది, ఇక్కడ రిమైనింగ్ CH ఉంటుంది. నెక్స్ట్ ఈ CH బాండింగ్లో ఏముంది ఇక్కడ CH3. సో CH3 తీసుకోండి. నెక్స్ట్ బాండింగ్లో C డబుల్ బాండ్ OH అంటే ఆల్డిహైడ్ ఉంది. సో ఇలా మనకి వీటిని సెల్ఫ్ ఆల్డల్ ప్రొడక్ట్స్ అంటాం. అంటే ఎస్టాల్డిహైడ్ ఇన్వాల్వ్ అయితే ఒక ప్రోడక్ట్ వస్తుంది, ప్రొపనాల్డిహైడ్ ఇన్వాల్వ్ అయితే అనదర్ ప్రోడక్ట్ వస్తుంది. సో ఇప్పుడు వీటిలోంచి ఒక వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ చేద్దాం. చూడండి క్లారిటీ కనిపిస్తుంది కదా. OH ఇక్కడ ఒక H. ఒక రెండింటిని రిమూవ్ చేసి ఇక్కడ డబుల్ బాండ్ తీసుకోండి. ఓకే, చూడండి ఇక్కడ ఒక Hని తీసేసాను, ఇక్కడ ఒక OHని కూడా తీసేసాను. సో ఇక్కడ ఏమొస్తుంది, డబుల్ బాండ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక OH, ఇక్కడ ఒక H. ఈ OH ఈ Hని ఒక H2O ఎలిమినేట్ చేయండి. సో ఇక్కడ డబుల్ బాండ్ తీసుకోండి. సో ఇలా మనకి 2 ప్రొడక్ట్స్ వస్తాయండి. ఇవి ఏంటంటే వీటిని సెల్ఫ్ ఆల్డల్ ప్రొడక్ట్స్ అంటాడు. ఓకేనా, సెల్ఫ్ ఆల్డల్ ప్రొడక్ట్స్. ఇప్పుడు క్రాస్ ఆల్డల్ ప్రొడక్ట్స్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఎస్టాల్డిహైడ్ ప్రొపనాల్డిహైడ్ ఇన్వాల్వ్ అయితే మనకు 2 ప్రొడక్ట్స్ వచ్చాయి కదా. సో అలా కాకుండా ఇప్పుడు ప్రొపనాల్డిహైడ్ ఇన్వాల్వ్ అయితే, అంటే ఎస్టాల్డిహైడ్ ఫస్ట్ ఎలక్ట్రాన్ పెయిర్ విత్డ్రా చేసుకొని ఈ ఆల్ఫా హైడ్రోజన్ డొనేట్ చేస్తే ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఓకేనా, ప్రొపనాల్డిహైడ్లో ఆక్సిజన్ ఎలక్ట్రాన్ పెయిర్ విత్డ్రా చేసుకొని ఈ ఆల్ఫా హైడ్రోజన్ డొనేట్ చేస్తే అనదర్ ప్రోడక్ట్ వస్తుంది. కొంచెం క్లియర్గా వినండి, లేకపోతే అర్థం కాదు. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ ఆక్సిజన్ ఎలక్ట్రాన్ పెయిర్ విత్డ్రా చేసి
ఈ ఆల్ఫా హైడ్రోజన్ డొనేట్ చేసింది అనుకోండి. సో ఇప్పుడు వచ్చే ప్రోడక్ట్ ఏంటి చూడండి, ఫస్ట్ CH3, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది COH, ఇక్కడ హెచ్ ఈ ఆక్సిజన్కి యాడ్ అయిపోయింది OH, ఇంకా ఏముంది ఇక్కడ బాండింగ్లో హెచ్ ఉంది కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఇంక రిమైనింగ్ ఏముంది, CH2లో ఒక హెచ్ ఇక్కడ ఆక్సిజన్కి యాడ్ అయింది కదా, సో రిమైనింగ్ CH. ఓకే, నెక్స్ట్ CH బాండింగ్లో CH3, ఈ CH3ని మనం ఇలా రాసుకుందాం. మరి దాన్ని స్ట్రైట్గా రాయడానికి మరి పాసిబుల్ అవ్వదు కనుక నెక్స్ట్ దీని బాండింగ్లో ఏముంది C+O, ఓకేనా, హెచ్. ఇదొక ప్రోడక్ట్ అండి, చూడండి క్లియర్గా. తర్వాత వాటర్ మాలిక్యూల్ మనం ఎలిమినేట్ చేద్దాం. అంటే ఈ ఆక్సిజన్ ఎలక్ట్రాన్ పెయిర్ని విత్డ్రా చేస్తే ఈ హైడ్రోజన్కి డొనేట్ చేస్తుంది. అప్పుడు ఈ కార్బను బాండింగ్లోకి వస్తాయి, చూసారా, ఇదన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్రోడక్ట్, ఈ ఆల్డిహైడ్లో ఎలక్ట్రాన్ పెయిర్ ఆక్సిజన్ విత్డ్రా చేసి ఈ ఆల్ఫా హైడ్రోజన్కి డొనేట్ చేస్తే ఈ ఆక్సిజన్కి ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అయితే వచ్చే ప్రోడక్ట్ ఏంటో చూడండి, CH3, ఓకే, నెక్స్ట్ CH2, నెక్స్ట్ COH, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ హెచ్ ఉంది కదా, సో ఇక్కడ ఆక్సిజన్ బాండింగ్లోకి వచ్చే హైడ్రోజన్ ఎక్కడదండి, ఈ CH3లో హెచ్ కదా, సో రిమైనింగ్ ఇక్కడ ఏముంది ఇంకా CH2, ఓకేనా, చూడండి క్లారిటీగా CH2. నెక్స్ట్ CH2కి బాండింగ్ ఏముంది ఆల్డిహైడ్ C+OH, ఓకే. అంటే మనం ఇక్కడ టోటల్ ఒక్కొక్క ప్రోడక్ట్లో 5 కార్బన్స్ ఉండాలి, ఎందుకంటే ఇవి 2 కార్బన్స్, ఇవి 3 కార్బన్స్ కనుక. సో ఇప్పుడు చూడండి 1 2 3 4 5 సరిపోయి కదా, 1 2 3 4 5. సో ఇప్పుడు వీటిలోంచి మనం కండెన్సేషన్ మీన్స్ అంటే జనరల్గా స్మాల్ మాలిక్యూల్స్ లైక్ వాటర్ మాలిక్యూల్ కానీ అమ్మోనియా మాలిక్యూల్స్ కానీ ఇటువంటి వాటిని ఎలిమినేట్ అవ్వడం. సో ఇందులో కూడా వాటర్ మాలిక్యూల్ని ఎలిమినేట్ చేయండి, OH, ఓకే, రెండింటిని ఎలిమినేట్ చేయండి. చూడండి క్లారిటీగా, అంటే అనదర్ స్టెప్, మరొక స్టెప్ వేయకుండా సింపుల్గా మీకు డైరెక్ట్గా చెప్పేస్తాను. అంటే ఫస్ట్ మనకి ఈ ప్రోడక్ట్ వస్తుంది, లేదు రాస్తామంటే రాసుకోండి. ఇందులోంచి ఒక వాటర్ మాలిక్యూల్ని ఎలిమినేట్ చేయండి. అంటే ఏది చూడండి, ఈ OH ఈ హెచ్ రెండింటిని ఎలిమినేట్ చేస్తే ఏమొస్తుంది, CH3 CH, ఓకేనా, డబుల్ బాండ్ CH, మరి ఇక్కడ హెచ్ ఉండదు, హెచ్ ఎలిమినేట్ అయిపోయింది కదా. ఈ C బాండింగ్ ఏముంది CH3, నెక్స్ట్ C+OH, ఓకే. ఇది ఒక ప్రోడక్ట్. అంటే మీరు డైరెక్ట్గా ఇది రాయమని చెప్తాను, లేదు అనుకుంటే మీకు అర్థం అవడం కోసం ఇక్కడైనా మీరు రిమూవ్ చేసి డైరెక్ట్గా డబుల్ బాండ్ పెట్టించుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో నుంచి ఒక వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ చేయండి, H2. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హెచ్, ఇక్కడ ఒక OH, రెండింటిని రిమూవ్ చేసేయండి. CH3 CH2 CH, డబుల్ బాండ్ CH, C+OH, ఓకే. సో ఇలా రాసుకోవచ్చు, ఎలా అయినా, ఓకేనా. ఇలా డైరెక్ట్గా ఈ రెండింటిని ఇక్కడ ప్రోడక్ట్, ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఇక్కడ రాసుకోవచ్చు అండి. సో వీటిని ఏమంటామంటే మనం క్రాస్ ఆర్డర్ ప్రోడక్ట్స్ అంటాం, క్రాస్ ఆర్డర్ ప్రోడక్ట్స్, ఓకే. కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి, బట్ తప్పదు, మరొకసారి వినండి, ఒకసారి అర్థం కాకపోతే మరొకసారి వినండి. అలాగే బెంజాల్డిహైడ్ అండ్ కీటోన్స్తో కూడా మీకు రాయొచ్చు, కాకపోతే ఇక్కడ చూడండి అందరూ ఎగ్జాంపుల్ కూడా మీకు ఇస్తాను, పాసిబుల్ అయితే దీన్ని కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు బెంజీన్ ఆల్డిహైడ్ తీసుకోండి, ఓకేనా. బెంజీన్ ఆల్డిహైడ్ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా, బెంజీన్ రింగ్కి CHO ఉంటుంది అని బెంజీన్ ఆల్డిహైడ్ అంటాం. నెక్స్ట్ ఎస్టోఫినాన్ తీసుకోండి, అంటే ఆల్డిహైడ్, వన్ ఆల్డిహైడ్ అండ్ అనదర్ మాలిక్యూల్ ఈస్ కీటోన్, ఓకేనా. సో ఇది చూడండి, ఇది ఆల్డిహైడ్, ఇది కీటోన్. సో ఆల్డిహైడ్కి కీటోన్స్ బిట్వీన్ కూడా ఈ రియాక్షన్ జరగవచ్చు, అండ్ NaOH. సో ఇప్పుడు ఇందులో ఆల్ఫా కార్బన్ ఇందులో లేదండి, ఓన్లీ ఆల్డిహైడ్ గ్రూప్ మాత్రం ఉంది, బట్ ఇక్కడ కీటోన్కి ఆల్ఫా కార్బన్ బాండింగ్లో ఉంది కనుక సో ఇదేం చేస్తుంది, ఎలక్ట్రాన్ పెయిర్ని విత్డ్రా చేసి ఈ ఆల్ఫా హైడ్రోజన్ డొనేట్ చేస్తుంది. చూడండి క్లియర్గా మనకు వచ్చే ప్రోడక్ట్ ఏంటో, ఓకేనా. సో COH, ఆల్రెడీ ఇక్కడ హెచ్ ఉంది కదా, హెచ్ రాసుకుంటాం. ఇక్కడ ఆక్సిజన్కి యాడ్ అయ్యే హైడ్రోజన్ CH3లో ఒక హైడ్రోజన్ కనుక రిమైనింగ్ CH2 అండ్ C+OH, సో దీనికి బాండింగ్లో రింగ్, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వాటర్ మాలిక్యూల్ ఇందులో ఎలిమినేట్ చేసేయండి. ఇక్కడ OH ఉంది, ఇక్కడ హెచ్ ఉంది కదా, సో రెండింటిని రిమూవ్ చేశాను. చూడండి డైరెక్ట్ చేస్తాను, ఇక్కడ ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేశాను, ఓకే. ఇక్కడ OH ని రిమూవ్ చేశాను, అంటే ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ డబుల్ బాండ్. సో ఇలా మీరు డైరెక్ట్గా ప్రోడక్ట్ రాయొచ్చు. సో అకార్డింగ్ టు IUPAC దీని ఏమంటే 1 2 3 అంటే 3 కార్బన్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్బన్ దగ్గర ఫినైల్ గ్రూప్ ఉంది, థర్డ్ కార్బన్ దగ్గర ఫినైల్ గ్రూప్ ఉంది కనుక 1, 3, ఓకేనండి, డైఫినైల్
3 కార్బన్స్ ఉన్నాయి కనుక ఏమనాలి దీన్ని ప్రోప్ 2 ఓకేనా. ఫస్ట్ కార్బన్ దగ్గర ఓన్ ఉంది కనుక 1 ఓన్ అనాలి, ఇలా రాసుకోవచ్చు. లేదంటే బెంజాల్ ఎసిటోఫినోన్ అనొచ్చు దీన్ని, బెంజాల్ ఎసిటోఫినోన్ అనొచ్చు. ఓకేనా. సో ఇలా అయినా సరిపోతుంది. వీటి యొక్క నేమ్స్ కూడా మీరు రాసుకోండి అకార్డింగ్ టు IUPAC. ఓకేనా. 1 2 3 4 కార్బన్స్ ఉంటే ఏమంటాం బ్యూట్ అంటాం, బ్యూట్. సెకండ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కనుక 2 ఈన్. ఫస్ట్ కార్బన్ దగ్గర ఆల్డిహైడ్ కనుక 1 ఆల్ అనాలి. ఇక్కడ చూడండి 1 2 3 4 5. ఓకేనా. సో ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర CH3 ఉంది కనుక 2 మిథైల్. ఇక్కడ టోటల్ కార్బన్స్ ఇన్ని 5 కనుక పెంట్ 2 ఈన్ 1 ఆల్ అని రాయాలి. ఓకేనా. చూడండి 2 మిథైల్ పెంట్ 2 ఈన్ 1 ఆల్. ఓకేనా. ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి 1 2 3 4. ఓకేనా. 4 ఉన్నాయి కనుక సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది కనుక ఏమనాలి 2 మిథైల్ 4 కార్బన్స్ ఉంటే ఏమంటాం బ్యూట్. ఓకే. సెకండ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కనుక 2 ఈన్. ఓకేనా. ఫస్ట్ కార్బన్ దగ్గర ఆల్డిహైడ్ 1 ఆల్. ఇలా నెక్స్ట్ 1 2 3 4 5 కార్బన్స్ ఉంటే ఏమంటాం పెంట్. సెకండ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ అంటే 2 ఈన్. ఫస్ట్ కార్బన్ దగ్గర ఆల్ అంటే 1 ఆల్. సో ఇలా రాయాలండి. సో ఖచ్చితంగా అయితే మీకు ఇది ఒకసారి అర్థం కాకపోతే సెకండ్ టైం కూడా వీడియోలు చూడండి. సో ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.